बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने वजीर आला रेवंत रेड्डी से तेलंगाना हुकूमत की जानिब से अडानी के साथ किए गए तमाम मुआहदों को मनसूख करने का मुतालबा किया है। केटीआर ने अडानी मामले पर तेलंगाना भवन में मीडिया से बात की। उन्होंने कहा कि अडानी का भांडा एक बार फिर बैनुल अक़वामी सतह पर मंजर-ए-आम पर आ गया है। अमेरिका से लेकर अफ्रीका तक अडानी के मामलात पर हलचल मची हुई है। अडानी के खिलाफ मुकदमा दर्ज करने और जेपीसी तश्कील देने से मुतालिक कई मरतबा अपील करने के बावजूद वज़ीर आज़म मोदी ने इस पर कोई तवज्जो नहीं दी। उन्होंने कहा कि अडानी की कंपनियां बेज़ाब्तगियों से मुतालिक 2 मरतबा बेनकाब हो चुकी हैं। अमेरिका की एक अदालत ने फैसला दिया कि अडानी ने रिश्वत दी थी। माजी में कंपनी हिंडनबर्ग ने भी कहा था कि बेज़ाब्तगियां हुई हैं। अडानी मामले ने बैनुल अक़वामी सतह पर हिंदुस्तान की शबीह को दागदार किया है। केटीआर ने कहा कि बहुत से मुतवस्सित तबके के सरमायाकारों ने अडानी कंपनियों में सरमायाकारी करके नुकसान उठाया है। उन्होंने कहा कि अडानी ने तेलंगाना में सरमायाकारी करने की कई बार कोशिश की, लेकिन हमने उन्हें आने नहीं दिया। अडानी ने हमें एक साथ कारोबार करने को कहा, लेकिन हमने अच्छे अंदाज में उनको मना कर दिया और अडानी के साथ कोई मुआहदा नहीं किया गया। लेकिन कांग्रेस ने दोहरा मेयार इख्तियार किया है। తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు $5,000 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ 1. కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000. మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం. కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని